ఎలాంటి హద్దులు లేని విధంగా అంతరిక్ష రంగంలో ముందుకు వెళ్లాలని శాస్త్రవేత్తలకు సూచించారు ప్రధాని మోదీ. 2040లో భారత్ సొంతంగా చేపట్టే అంతరిక్ష యాత్రలో మన ఆస్ట్రోనాట్ చంద్రుడిపై అడుగుపెట్టి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి వికసిత్ భారత్ ఖ్యాతిని చాటుతారని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి చేయడం అంటే ఓటు చోరీ చేయడం కాదని అన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అధికారం కోసం బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తుందని విమర్శించారు. అంతరిక్ష రంగంలో వరుస విజయాలు భారత్కు అలవాటుగా మారాయన్నారు ప్రధాని మోదీ. 2 ఏళ్ల క్రితం చంద్రుడి దక్షిణ ధృవం పైన కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందన్నారు. భవిష్యత్తులో ఏడాదికి 50 రాకెట్లను ప్రయోగించే స్థితికి మనం చేరుకోగలమా అని శాస్త్రవేత్తలను ప్రశ్నించారు. భవిష్యత్తులో 50 రాకెట్లను ప్రయోగించేలాగా ప్రణాళికలు రచించాలని కోరారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. नए भारत के युवा के असीम हौसले और अनंत सपनों को देखा है. इन सपनों को आगे बढ़ाने के लिए हम भारत का एस्ट्रोनॉट पूल भी तैयार करने जा रहे हैं. मैं आज स्पेस डे पर अपने युवा साथियों को भारत के सपनों को उड़ान देने के लिए इस एस्ट्रोनॉट पूल से जुड़ने के लिए आमंत्रित करता. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. ఢిల్లీలోని నివాసంలో అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిపి రాధాకృష్ణన్ కు పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు అమిత్ షా. రాధాకృష్ణన్ అనుభవం దేశానికి ఎంతో అవసరమన్నారు అమిత్ షా. భారత్పై ట్రంప్ వరుసగా విధిస్తున్న సుంకాలపై అమెరికాకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. భారత్తో ఏదైనా సమస్య ఉంటే తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు జయశంకర్. తమకంటూ కొన్ని ప్రయోజనాలున్నాయని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు జయశంకర్. ప్రో బిజినెస్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ accusing other people of doing business. Okay, that's really curious. But here's the point: if you have a problem buying oil from India, oil or refined products, don't buy it. Nobody forced you to buy it. But Europe buys, America buys, so you don't like it, don't buy it. రాహుల్ ఒక భారతీయుడిలా మాట్లాడాలన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ప్రతిపక్షంలో ఉండటం తప్ప అసలైన ప్రతిపక్ష బాధ్యతలను ఆయన నిర్వర్తించడం లేదని విమర్శించారు. ప్రధానిని చోర్ అని పిలిచినప్పుడు, రఫేల్ గురించి అర్థం లేని మాటలు మాట్లాడినప్పుడు, చైనా మన భూమిని ఆక్రమించిందని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు కిరణ్ రిజిజు. प्रधानमंत्री को चोर बोलते हैं. सुप्रीम कोर्ट ने इतना डांट लगाया कि तुम प्रधानमंत्री को चौकीदार चोर बोला, इतना डांट लगाया. राफेल को लेकर के ना सना बातें की. सुप्रीम कोर्ट ने राहुल गांधी जी को डांट लगाया. फिर चाइना ने इतना जमीन ऑक्युपाई किया करके झूठ बोलते हैं. सुप्रीम कोर्ट ने फिर डांट लगाया. अब एक भारतीय होने के नाते इंडियन जैसे बात करो. फिर भी सुनते ही नहीं है. अब राहुल गांधी नहीं सुधर सकते अपने आप को. తీవ్రమైన నేరారోపణలపై నిర్బంధంలో ఉన్న ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులను తొలగించే బిల్లుపై స్పందించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఈ బిల్లు జాయింట్ సెలెక్ట్ కమిటీకి వెళ్లిందని, తర్వాత ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ఇప్పటికే చాలా మందిపై ఈడీ, సిబిఐ, ఐటీ కేసులు ఉన్నాయని చెప్పారు. ఐపీసీ, సివిల్ ప్రొసీజర్ కోడ్స్ ఉన్నవి దేనికని ప్రశ్నించారు. 75 ఏళ్లుగా అమలులో ఉన్న చట్టాలు పనికిరావా అని ప్రశ్నించారు. ఈ బిల్లును అందరి అభిప్రాయంతోనే తీసుకురావాలన్నారు ఖర్గే. और बहुत से लोगों को ईडी में, सीबीआई में, इनकम टैक्स में, सब में डाल रहे हैं. और क्रिमिनल प्रोसीजर कोड कई के लिए है, इंडियन पेनल कोड कई के लिए है. इतने सब कानून अब 70, 75, 80 साल से चल रहे हैं. वो क्या बेकार है? तो आपको जो करना चाहिए था सबको कॉन्फिडेंस में लेके वो करना चाहिए. उसके बजाय आप लोग क्या कर रहे हैं कि अपोजिशन को टारगेट करने के लिए, डराने के लिए, और जो उनके अलायंस पार्टनर है उनको अपने साथ लेने के लिए और वो न हिले इसकी कोशिश वो कर रहे हैं.
బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఓటు అధికార యాత్రలో రాహుల్ కు తోడుగా నిలుస్తుందన్నారు. రాహుల్ వెళ్లే ప్రతి చోట స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ఓట్లను ఎలా చోరీ చేస్తోందో ప్రజలకు వివరిస్తున్నారు రాహుల్. ఇవాళ ఉదయం కతిహార్లోని మఖానా రైతులతో సమావేశమయ్యారు రాహుల్. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మఖానా రైతులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసినా వారికి న్యాయంగా లాభాలు దక్కట్లేదని ఆరోపించారు. అవినీతి రహిత నేర రహిత ప్రభుత్వాన్ని అందించేందుకు తాము కృషి చేస్తామన్నారు ఆర్జేడీ లీడర్ తేజస్వి యాదవ్. ఇప్పటి వరకు బీహార్ ప్రభుత్వం అధికారులను కలిపి కేవలం ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ మంజూరు చేసేందుకే 4,000 కోట్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ ఈ డబ్బును ఎన్నికల్లో ఉపయోగిస్తుందని ఆరోపించారు. బీహార్లో పర్యటించారు తేజస్వి యాదవ్. केवल एसआईआर के प्रक्रिया में ही 4,000 करोड़ रुपए, कितना 4,000 करोड़ रुपया केवल आवासीय प्रमाण पत्र और जातीय प्रमाण पत्र लेने के लिए इन अधिकारियों ने, भ्रष्ट सरकार ने लेने का काम किया. ये पैसा सब भाजपा के नेता चुनाव में लगाने का काम करेंगे. इसलिए भ्रष्टाचार लगातार जो है बढ़ रहा है. ఈ నెల 25, 26న గుజరాత్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. 1,122 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.